దండయాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు సడన్గా శత్రువు పోరాడడానికి వచ్చేసాడు. చదువుతున్నాను 8వ వచనం. తరువాత అనగా వాళ్ళకు నీళ్లు కావాల్సి వచ్చింది. నీళ్లు లేక అల్లాడిపోయారు. దేవుడు వారికి జవాబిచ్చాడు. కడుపు నిండా నీళ్లు నింపాడు. ఆహా, అద్భుతము జరిగింది. ఆహా, నా అవసరము తీర్చబడింది. ఆహా, హాయిగా ఉంది. ఏమంటే బాగా దాహం వేసిన వాడికి నీ కడుపు నిండా నీళ్లు తాగడానికి ఇచ్చారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అవునా? ఎంత హాయిగా ఉంటుందో. ఇశ్రాయేలీలు దాహము తీరిన తర్వాత, ఇశ్రాయేలీలు తెప్పరిల్లిన తర్వాత, ఇశ్రాయేలీలు అమ్మయ్య, ఏమిటి అమ్మయ్య అన్నప్పుడు సడన్గా సైతాను అమాలేకీయుల ద్వారా మీదకొచ్చేసాడు. జాగ్రత్త. చదువులో కష్టపడుతున్నావా? ఎగ్జామ్స్ కోసం కష్టపడుతున్నావా? ఎగ్జామ్స్ రాసావా? రిజల్ట్స్ వచ్చినాయా? నువ్వు అనుకున్నట్టుగా విజయం సాధించావా? ఆహా, విజయం సాధించాను మయా అని అనుకున్నప్పుడే సైతాన్ అటాక్ చేస్తాడు. ఆహా, హాస్పిటల్ నుంచి రిపోర్ట్లు వచ్చేసినాయి, అన్ని నార్మల్ అని చెప్పి వచ్చేసింది. ఆహా అమ్మయ్యా అన్ను అన్న వెంటనే సైతాన్ అంటాడు, మరి పద, మరి బాబా బారాన్ రెస్టారెంట్కి వెళ్దాం పద. నీకు రోగం ఉందని చెప్పేగా పోయిన 3 నెలల నుంచి తాగలేకపోయావు. నీకు రోగం ఉందని చెప్పే కదా నువ్వు రెండో ఇంటికి వెళ్ళలేకపోయావు. నీకు రోగం ఉందని చెప్పే కదా ఓ పెగ్గేయలేకపోయా. ఇప్పుడు రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చేసినాయి కదా, అమ్మయ్య అంటున్నావు కదా, రా. అర్థమైందా? దయచేసి గమనించండి. దేవుడు అద్భుతం చేసిన తరువాత 6వ వచనం 7వ వచనంలో ఏముంది? బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు 20-30 లక్షల మందికి సరిపోయినాయి అండి. అంత మహా అద్భుతము జరిగిన తరువాత అమాలేకీయులు యుద్ధానికి వచ్చేసారు. జాగ్రత్త. ఎప్పుడైనా సరే నీ జీవితంలో విజయం సాధించినప్పుడు, ఉద్యోగాన్ని పొందుకున్నప్పుడు, ఆరోగ్యం కుదుటపడినప్పుడు, భర్తలో భార్యలో బిడ్డల్లో మార్పు వచ్చినప్పుడు, అమ్మయ్య పోనీలే నా ఆరోగ్యం బాగుపడింది, పోనీలే అప్పు దొరికింది, పోనీలే ఉద్యోగం వచ్చింది, పోనీలే అనుకున్న ఇల్లు దొరికింది, పోనీలే సంబంధం కుదిరింది, పోనీలే గర్భఫలం కన్ఫర్మ్ అయింది, పోనీలే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో సహజంగా నువ్వు చేసే పని ఏమిటంటే ప్రార్థన చేయడం మానేస్తావు. జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడైతే నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగిందో ఫస్ట్ నువ్వు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే ఇంకా ఆ రోజు నువ్వు ప్రార్థన చెయ్యు. ఇక ఆ రోజు నువ్వు మోకరించావు. ఎందుకు? నీ కష్టం తీరిపోయింది కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనకు సాధారణంగా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తామా? కష్టాలు తీరిపోయిన తర్వాత కన్నీళ్లతో ప్రభువును స్తుతించడానికి మోకరిస్తామా? చెప్పండి. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. ఎప్పుడు మనం నిజంగా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి బహుభారంతో, బహు పట్టుదలతో, వేదనతో, కన్నీటితో ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి? ఉన్న కష్టం అలాంటిదండి, ఉన్న సమస్య అలాంటిదండి. రెంటతను వచ్చి ప్రతిరోజు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఆ కిరాణా షాప్ వాడు ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాడు, ఎప్పుడు ఇస్తా డబ్బులు అంటున్నాడు. ఆ పాలవాడు వచ్చి అడుగుతున్నాడు. స్కూల్ ఫీజు గురించి అడుగుతున్నారు కాలేజీలో, స్కూల్లో. ఇవన్నీ నీ మీద పడినప్పుడు తట్టుకోలేక, ఎటు మార్గం లేక, ఉద్యోగం లేక, ఆర్థికంగా మార్గం లేక అల్లాడిపోతున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఒకే ఒక్క మార్గం. ఎవరు చెప్పండి? దేవుడు. పరుగున వచ్చి ప్రభు సన్నిధిలో మోకాల మీద పడతావు. నా ప్రభు ఏమో కనికరించువాడు, కృప చూపించువాడు, కటాక్షించువాడు, కన్నీళ్ళు తుడుచువాడు, జవాబిస్తాడో. ఎప్పుడైతే దేవుడు నీకు జవాబిచ్చాడో అప్పుడు నీలో నుంచి వచ్చే ఫీలింగ్ ఏమిటంటే అమ్మయ్య. ఏమిటి? అమ్మయ్య. జాగ్రత్త.
ఎప్పుడైతే నీ జీవితంలో ప్రమోషన్ చూస్తావో, ప్రశాంతతను చూస్తావో, ప్రతిఫలాన్ని చూస్తావో, అదే సమయంలో నువ్వు ఆత్మీయంగా ఎంతో కొంత నిర్లక్ష్యంగా ఉంటావు. వచ్చే వారం ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక పక్క తెగ చదువుతావు, మరోవైపు తెగ ప్రార్థన చేస్తావు. అవునా? రేపు ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఈ రాత్రి చాలా కష్టపడి చదువుతావు, మధ్యలో ప్రభా 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 రేపు ఇంటర్వ్యూ ఉంది ప్రభా, ఇప్పటికే చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను ప్రభా, ఉద్యోగం రాలేదు ప్రభా, ప్రభా ప్లీజ్ ప్రభా ప్రభా. నిద్రపోయా సడన్గా మెలకు, ప్రభా 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 రేపు ఇంటర్వ్యూ ప్రభా, దయచేసి నాకు ఏమైనా సరే ప్రభా 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 రేపు ఇంటర్వ్యూ. ఎందుకని? ఆ ఉద్యోగం నీకు అంత అవసరం, అది నీ కుటుంబానికి అవసరం, నీకు అవసరం, నీ బిడ్డలకు అవసరం, మన భవిష్యత్తు కోసం ఆ ఉద్యోగం చాలా అవసరం. కాబట్టి నువ్వేం చేస్తావు? ప్రభా ప్రభా ప్రభా. మెలకు వస్తే ప్రభువా, మెలకు వస్తే ప్రార్థన, మెలకు వస్తే మోకరించటం, ఇది సహజం. కానీ ఎప్పుడైతే దేవుడు జవాబు ఇస్తాడో, ఆ ప్రతిఫలం నువ్వు పొందుకున్నప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటావు. అప్పుడే సైతాను సడన్గా దాడి చేస్తాడు. జాగ్రత్త. బానిసగా వెళ్ళాడు అక్కడికి, బానిస బ్రతుకుతున్నాడు, పనివాడిగా పాలేరుగా పొతీఫర్ ఇంట్లో యోసేపు బానిసగా జాయిన్ అయ్యాడు. ఇచ్చిన పని ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ తను చేసిన పనిని చూసిన పొతీఫరు ప్రమోషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రమోషన్. ఏమిటి ఆ ప్రమోషన్ అంటే, అంతకుముందు ఆ ఇంట్లో పనివాడిగా జాయిన్ అయిన వాడు కాస్త ఇప్పుడు ఇంటి మొత్తానికి ఇన్ఛార్జ్. పొతీఫరు ఇంటి మొత్తానికి ఎవరు ఇన్ఛార్జ్ చెప్పండి? ఎవరు మేనేజర్ చెప్పండి? యోసేపుకు ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది. అంతకుముందు 10 మంది చెప్పేవాళ్ళు తనకు పని, ఇప్పుడు తాను 10 మందికి పని చెప్పేవాడిగా ప్రమోషన్ పొందుకున్నప్పుడు, అమ్మయ్యా దేవుడు నన్ను కనికరించాడు, ఈ దేశానికి దిక్కు దశ లేకుండా వచ్చాను, బానిసగా వచ్చాను, పనివాడిగా పాలేరుగా వచ్చాను, కానీ దేవుడు నన్ను కనికరించి నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయడమే కాకుండా ప్రమోషన్ కూడా దయచేశాడు. అంతేకాదు ఇక్కడున్నటువంటి టీం అంతటికి టీం లీడర్గా నన్ను దేవుడు దీవించాడు. ఇంకా అంతకంటే నాకేం కావాలి? అమ్మయ్యా అని అనుకుంటున్నాడు. లేదో పక్క నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, వస్తావా అని చెప్పి. ఎవరు అని చూస్తే పొతీఫరు భార్య అమాంతంగా తన మీద, చెప్పండి, తన పరిశుద్ధత మీద అటాక్ జరిగింది. ఎప్పుడు? ప్రమోషన్ వచ్చినప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రమోషన్ వచ్చినప్పుడే అటాక్. గొల్లియాతును చంపక మునుపు దావీదును చూసినప్పుడు సౌలట దావీదును ప్రేమించాడట. 1 సమూయేలు గ్రంథము 16:21. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. సౌలు యొక్క ఆయుధములు మోసేవాడు ఆయను. 22. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకును ఒప్పుకొనుమని యెషయాకి వర్తమానమును పంపెను. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద దీరి బాగాయను. ఇప్పుడు సౌలుకు దావీదుకు మధ్య రిలేషన్ ఎలా ఉందో చెప్పండి. ప్రతి నిత్యము దావీదేడి అడిగేవాడు. ఎందుకంటే దావీదు తన దగ్గర ఉంటే తనకు ధైర్యం. దెయ్యం పట్టిన వెంటనే దావీదు ఏం చేస్తాడు? సితారా వాయిస్తాడు. కాబట్టి తనకు ధైర్యం. దావీదు మీద సౌలు ఎంత ఇష్టాన్ని చూపించాడో
చూడండి 18వ అధ్యాయం 7వ వచనం కూడా. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరి అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం జరిగిందో తెలుసా? విజయము. దావీదు విజయాన్ని సాధించాడండి. ఎవ్వరూ కూడా గొల్లియాతు మీదకు వెళ్ళలేనప్పుడు దావీదు వెళ్ళి విజయం సాధించాడు. గొల్లియాతు తల నరికేశాడో, తల పట్టుకుని తీసుకొచ్చి దేశాన్ని రక్షించాడో. విజయం. ఆ విజయం ఏం చేసిందో తెలుసా? రాజుగా ఉన్న సౌలు మనసులో ద్వేషాన్ని పుట్టించింది. ఇంతకుముందు మీకు ఒక వచనం చదివించాను. అప్పుడు సౌలు దావీదుని ఏం చేశాడు? బహుగా ప్రేమించాడు. ఇప్పుడు దావీదు విజయం సాధించాడు. సౌలు ఏం చేశాడు? బహుగా ద్వేషించాడు. మీకు ఏమర్థమైంది? నీ జీవితంలో విజయము సాధించినప్పుడు, నువ్వు అనుకున్నది సాధించినప్పుడు కొంతమంది నీకు శత్రువులుగా తయారవుతారు. అటాక్. ఆ రోజు యోసేపు మీద ఒక స్త్రీ అటాక్ చేసింది. యోసేపు యొక్క పరిశుద్ధత మీద ఒక స్త్రీ అటాక్ చేసింది. ప్రమోషన్ వచ్చినప్పుడు. ఇప్పుడు దావీదు విజయం సాధించినప్పుడు సౌలు అటాక్ చేయటం మొదలు పెట్టాడు. మనం అందరం కూడా విజయం కోసం ఆశిస్తాము, విజయం కోసం ప్రయాసపడతాము, విజయాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తాము. సంగమా, మనం విజయాన్ని పొందుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విజయాన్ని పొందుకున్నప్పుడు మరింత భయభక్తులు కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోద్దు సుమా. ఆ రోజు దాహము తీర్చబడింది, ఆకలి తీర్చబడింది. కానీ వినండి, శత్రువు అమాంతంగా వచ్చి పడ్డాడు. అనగా అర్థం ఏమిటంటే, దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. దాహం అడిగారు, దాహానికి నీళ్ళు ఇచ్చాను. ఆహారం అడిగారు, ఆహారం మీకు ఇచ్చాను. అవి నేను మీకు ఇచ్చేటటువంటి బహుమానాలు, నేను ఇచ్చేవి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాల మీదే ఆధారపడకండి, ఆశీర్వదించే నా మీద ఆధారపడండి అని దేవుడు చెప్తున్నాడు.